ఎంత అయోమయ పరిస్థితుల్లో, ఎంత అంధకారంలో, ఎంత దుఃఖకరమైన పరిస్థితుల్లో ఆలోచించి దావీదు తాను చేసిన పాపాలను ఒప్పుకున్నట్లుగా మానవుడు తను చేసే పాపాన్ని విడిచిపెట్టాలి. మానవుడు తను చేసే పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. దేవుడు తన మానవుడు తన పాపాన్ని క్షమించుకొని దాన్ని అడిగినట్లుగా అడగాలి. జాగ్రత్త. తమ తప్పకుండా దేవుని సన్నిధికి వెళ్తా ఉన్నాము, ఒకవేళ ప్రార్థన చేస్తా ఉన్నాము, పాటలు పాడుతూ ఉన్నాము, ఆరాధన చేస్తా ఉన్నాము, దేవుని సన్నిధిలో పనిపడుతున్న ప్రతి వారం కూడా క్షమతలో పాపం కలిగి ఉంది. దావీదు జీవితంలో ఒకసారి